గీత ఏమైంది? ఏం లేదు. మరి నొప్పిగా ఉంది. ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే. కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. నన్ను కౌగిలించుకో. గట్టిగా. I love you. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసే నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాన్నా, ఎవరు రాది అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్న. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా. ప్లీజ్, నేను సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. ఏంటి నాన్న, ప్లీజ్.
భయపడ్డావా? చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు, ఒప్పుకో ఒప్పుకో. నిన్ను భయపడిపోయావు భయపడిపోయావు. రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, నేను నీతోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. నేను నిన్నిలాగే గట్టిగా కౌగిలించుకుని ఉంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ. నువ్వు నన్ను కాపాడుతావు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. మా నేను ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా విడిచి నేను అక్కడ ఉండలేకపోయాను. నీకెలా ఉందో ఏమిటో తెలియక నేను ప్రాణంతో ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉండనిస్తాను, ఏ ఇబ్బంది పెట్టనని ప్రమాణం చేశాను. అయినా ఉండలేకపోయాను. నువ్వు కోప్పడు, తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను రా. మా నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రకాష్ వదలరా. హలో, ఏమిటి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఫోనే లేదు. ఒళ్ళెలా ఉంది? మా నీకే ఫోన్. నాకా? ఊరికే ప్రేమిస్తే మాత్రం సరిపోతుందా? మిగతా విషయాలన్నీ ఎవరు చూస్తారు? హలో, ఏ నంబర్ కావాలి మీకు? నీ నంబరే. గొంతు మార్చి మాట్లాడితే నేను మోసపోతాననుకున్నావా? మర్యాదగా వెంటనే వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకో. ఎవరు కావాలి మీకు? ఏ ఊరికే ఆడగొంతుతో మాట్లాడుకో. నేను కష్టపడి మా నాన్నమ్మను బజారుకు పంపించాను తెలుసా? మాట్లాడకుండా వెంటనే వచ్చి నన్ను ముద్దెట్టుకో. మీరు తప్పుగా ఎవరితోనో. నోరు మూసుకో, వచ్చి ముద్దెట్టుకో. మీరు ప్రకాష్ ముద్దు ముద్దు. నేను ప్రకాష్ అమ్మను మాట్లాడుతున్నాను. నాన్నగారు క్లినిక్లో ఉన్నారు. నేను నిన్ను చూడాలి. నన్నా? నిన్న ఫోన్లో వెంటనే వచ్చి ముద్దెమున్నావుగా, నేనే. ప్రకాష్ అమ్మగారా, లోపలికి రండి. ఎలా లోపలికి తీసుకెళ్ళు, ఇప్పుడే వచ్చేస్తానండి. మీరు ప్రకాష్ అమ్మగారా? నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతారా? వద్దమ్మా, నేను బాగా కలుపుతాను. నాన్నగారికి రోజే నేనే కల్పిస్తాను.
పేరని తెలియక నిన్న ఫోన్లో ఏదేదో వాగాను. సారీ. చాలా రోజుల తర్వాత ప్రకాష్ నవ్వుతూ ఉండటం నిన్ననే చూశాను. మళ్ళీ ఇదివరకటి మా ప్రకాష్ని చూస్తున్నట్లు అనిపించింది. ప్రకాష్ నీకు నచ్చాడా? వాడి పరిస్థితి తెలిసి నువ్వు వాడితో ఎలా ఇంత చనువుగా ఉండగలుగుతున్నావు? ఆయనకేమిటి? వాడి బాధను మర్చిపోయి నేనే మామూలుగా ఉండలేకపోతున్నాను. ఏమిటా బాధ? నువ్వు డాక్టర్ కూతురివి, అందుకే వాడి బాధ గురించి నీకు లెక్కలేదు. ప్రకాష్కి బాధ. ఈరోజు ప్రొద్దున మీ నాన్నగారిని కలిశాను. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు, కానీ ఫైనల్ స్టేజ్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రకాష్ ఎంతో కాలం బతకడని తెలిసి కూడా వాడితో ఇంత ప్రేమగా నువ్వెలా ఉండగలుగుతున్నావు? వాడిని తిరిగి ఇంత సంతోషంగా నువ్వెలా మార్చగలిగావు? ఈ ఊరికి బయలుదేరే ముందు చాలా భయపడుతూ వచ్చాను, కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాను. ఆయన రూమ్లో. నాన్న ప్రకాష్కి ఏమి? గీత, ఐమ్ సారీ. క్రానిక్ మైలాయిడ్ లుకేమియానా నాన్న? ప్రకాష్కి అడ్వాన్స్ స్టేజా నాన్న? నా పరిస్థితి కంటే అధ్వాన్నమా నాన్న? వెళ్ళొస్తాను. జాగ్రత్త బాబు. అమ్మ జాగ్రత్త. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది? అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా వేరే? ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలే. నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏమిటి అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. వద్దు. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాలో నేను మొదలుపడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళి కుళ్ళి కావలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకొస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. నా వల్ల కాలేదు.
నా వల్ల కాలేదు. ఏ నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ప్లీజ్ వెళ్ళిపో. వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటూ నేను చచ్చిపోతాను. ప్లీజ్. వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను చంపుకో. నేను చచ్చే లోపలే నువ్వు నన్ను చంపొద్దు. నన్ను ప్రశాంతంగా చచ్చిపోని. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో.